వెల్కమ్ టు మై ఛానల్. అండ్ రీసెంట్గా మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం భారతదేశం మొత్తం ఒక అంశం గురించి మాట్లాడుకుంటుంది. అది నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సుమారుగా ఈ ఉగ్రదాడిలో మన భారతీయులు పర్యాటకులుగా అక్కడ వెళ్ళిన వారు సుమారుగా 20-25 మందికి పైగానే చనిపోవడం జరిగింది ఈ ఉగ్ర దాడిలో. ఆ వీడియోలు విజువల్స్ అని మనం చూస్తున్నాం, చాలా బాధాకరమైన విజువల్స్. సో ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం కేపీ సార్తో కూడా మాట్లాడేద్దాం. దీని వెనుక ఉద్దేశం ఏమో ఉంటుంది, ఈ టెర్రరిస్టులు ఎందుకు సడన్గా అటాక్ చేయాల్సి వచ్చింది అనేది. సార్, మీరు ఆల్రెడీ చూశారు, నిన్నటి నుండి భారతదేశంలో పెద్ద చర్చ అయిపోయింది. అంటే ఇన్ని సంవత్సరాలుగా జరగని దాడులు ఇప్పుడు జరిగిందనే అంశం. ఓవరాల్గా దీని మీద ఏమంటారు సార్? ఎందుకు ఈ మోటివ్ ఏమై ఉంటుంది వాళ్ళు? మోటివ్ ఏంటి అంటే తిరిగి మళ్ళీ పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ని తిరిగి తెచ్చుకుంటాం అనేటటువంటి కొంత మన హోంమంత్రి కానీ లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు అది, ఇంకొక వైపు ఏమో పాకిస్తాన్లో రీసెంట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి ఒక ఉపన్యాసం, జమ్మూ కాశ్మీర్ని మేము ఎవరికి వదలం, జమ్మూ కాశ్మీర్ ప్రజలను మళ్ళీ మేము తెచ్చుకుంటాం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని మేమేమి బలహీనులం కాదు, ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. రెచ్చగొట్టే విధంగా స్పీచ్ ఇచ్చాడు. సో దానికి అందరూ అప్రిసియేషన్ చేశారు. దానిలో భాగంగానే మరి ఇదేమన్నా మరి జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఒపీనియన్ కూడా కనపడుతుంది. అంటే ఈ జమ్మూ కాశ్మీర్ 2019 నుంచి గణనీయంగా మనకి టూరిజం బాగా పెరిగిపోయింది. ఆన్ యావరేజ్ 1,80,00,000 నుంచి 2 కోట్ల మంది వరకు ప్రతి సంవత్సరం టూరిజం వెళ్తున్నారు. మోదీ గారు వచ్చిన దగ్గర నుండి 14 నుండి కూడా మొత్తం కంప్లీట్ అక్కడ చేంజ్ అవుతూ వచ్చింది. పర్టికులర్ గా 2019లో ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ అయిపోయింది, పూర్తిస్థాయిలో యూనియన్ టెరిటరీగా మారిందో, ఆ యూనియన్ టెరిటరీగా మారినప్పటి నుంచి మిగతా దేశ ప్రజల్లో మంచి ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం కారణంగానే మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో టూరిజం పెరుగుతూ వస్తుంది. సో 2020 కాడి నుంచి మొదలు పెడితే 2024 వరకు కూడా ప్రతి సంవత్సరం కనీసం 1,80,00,000 మంది నుంచి 2 కోట్ల మంది విజిట్ చేస్తున్నారు. ఈ టూరిజంని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటే అక్కడ యూత్ ఎవరు ఇక టెర్రరిజం వైపు ఆకర్షించబడరు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీ దానికి ఆకర్షించబడి అక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో మళ్ళీ దానివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్ దీని మీద పట్టు కోల్పోతుంది. కాబట్టి మళ్ళీ దాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా కొంతమంది అంటే టీనేజ్లో ఉన్న మా పిల్లల్నే తీసుకొచ్చి ఈ దాడులు చేయించారు. మన ఇండియన్స్ మోటివేట్ చేసి అంటే యూజువల్గా ఈ రాడికలైజేషన్ అనేటటువంటిది, ఆన్లైన్ రాడికలైజేషన్ అటువంటిది వరల్డ్ వైడ్గా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. సో ఈ టెర్రరిస్టులని మళ్ళీ యాక్టివ్ చేస్తూ ఈ పాకిస్తాన్లో రాడికలైజేషన్ చేసే ప్రాసెస్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మనం ఈ సుమారుగా 25 మందికి పైగానే మన ఇండియన్స్ చనిపోవడం జరిగింది. సో దీన్ని మనం ఇప్పుడు ఏ రకంగా మనం ఆన్సర్ ఇవ్వాలి? మళ్ళీ ఇప్పుడు చాలామంది ఉధృతంగా మామూలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటారు, ఇది మోదీ గారిని ట్యాగ్ చేస్తూ, అమిత్ షా గారిని ట్యాగ్ చేస్తూ, దీన్ని ఇచ్చే రిప్లై చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎందుకంటే గతంలో ఇటువంటి టెర్రరిస్ట్ అటాక్లు జరిగినప్పుడు 2016లో యురీ మీద అప్పుడు రిటాలియేషన్ ఇమీడియట్గా చేసాం, సర్జికల్ స్ట్రైక్ రూపంలో చేసేసాం. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కూడా వీ విల్ బ్రింగ్ దెమ్ టు ద జస్టిస్, నోబడీ విల్ బి స్పేర్డ్ అనేటటువంటి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో భారతదేశంలో అలర్ట్గా ఎలాగో ఉన్నాం. అండ్ చిత్రం ఏంటి అంటే పాకిస్తాన్లో కూడా హై అలర్ట్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసి ఇండియా వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది అనేటటువంటి ఉద్దేశం. మరి ఈసారి మరొకసారి ఈ సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతాయా, మరో రూపంలో అటాక్స్ చేస్తారా, లేకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం అందరూ రిలాక్స్ అయినటువంటి టైంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తారా? ఎందుకంటే ఇప్పుడు ఈ టెర్రరిస్టులు సుమారుగా ఒక 2,000 మంది 3,000 మంది వరకు బంకర్లలోకి వెళ్ళిపోయి దాక్కున్నటువంటి వార్తలు వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యంలో వీళ్ళని బయటికి తీసుకెళ్ళి కలుగులో దాక్కున్నటువంటి ఎలకల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళకి శిక్ష విధించాలంటే ముందు పొగ పెట్టాలి. ఆ పొగ ఎలా పెడతారో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఇది ఉట్నే వదిలేసే పెట్టే విషయం కాదు. దీని కనుక క్షమించి ఖండించి వదిలేస్తాం అని గతంలో ఉండేది. 2014కి ముందు మన
రాజకీయ నాయకులు ఏం చేసేవారంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది పిరికి పందల చర్య, మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు అక్కడితో ఆగిపోలే. దాని నుంచి నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చింది, ఎవరిని స్పేర్ చేయము, ప్రతి ఒక్కరిని చట్టం ముందుకు నిలబెడతాము, శిక్షిస్తాము అనే స్టేట్మెంట్లు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళ మీద పనిష్మెంట్ అయితే ఉంటుంది, ఎవరిని స్పేర్ చేయరు. సో ఇప్పుడు వీళ్ళని ఇప్పుడు ఎలాగో వాళ్ళు కాశ్మీర్ లోపల ఎంటర్ అయ్యారు కాబట్టి వీళ్ళు దొరికే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉంటుంది. సో దొరికిన తర్వాత ఎన్కౌంటర్ చేయడం అనేది కూడా చాలా ప్రెజర్ వస్తుంది. లేకపోతే దాన్ని మళ్ళీ అరెస్ట్ చేసి గతంలో ఈ మన ముంబై దాడులు జరిగినప్పుడు కసంని సుమారుగా కొన్ని సంవత్సరాల పాటు జైల్లో పెట్టి మేపి దాని తర్వాత ఉరి శిక్ష. ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు ఎన్కౌంటరా లేకపోతే అంటే అది ఎలా ఉంటుందో మనం చెప్పలేము. గతంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇష్యూ మొత్తం మిలిటరీ చేతుల్లోకి వెళ్ళింది కనుక మిలిటరీ వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు లొంగిపోతే నో ప్రాబ్లం, వాళ్ళు తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెడతారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా సార్, జనరల్ చేయాల్సిన అవసరం లేకపోయినా అసలు దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకోవాలి కాబట్టి అరెస్ట్ చేయాలి, వాళ్ళు ఇంట్రాగేషన్ చేయాలి. ఎవడు నీకు డబ్బులు ఇచ్చాడు, నీ వెనకాల ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి, ఆర్గనైజేషన్ వెనకాల ఉన్నటువంటి గవర్నమెంట్ ఎవరిది, అది పాకిస్తాన్ గవర్నమెంటా, ఇరాన్ గవర్నమెంటా, తుర్కియా గవర్నమెంటా, ఎవరిచ్చారు మీరు? ఎందుకంటే వీళ్ళకి ఈ ఆర్గనైజేషన్స్ నడవాలంటే డబ్బులు కావాలి. ఈ ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? మరి ఫండింగ్ ఇవ్వాలి అంటే ఐదర్ కమర్షియల్ కంపెనీలు ఇవ్వాలి, ఈ మల్టీనేషనల్ కార్పొరేషన్ ఇవ్వాలి, ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఎలాగ ఇవ్వరు. లేకపోతేనేమో గవర్నమెంట్లు ఇవ్వాలి, ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని అంటాం. సో అది మరి పాకిస్తానే అయి ఉండొచ్చు, ఆర్ అదర్వైజ్ ఈ మధ్యకాలంలో తుర్కియా గవర్నమెంట్ కూడా ఇటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళని డబ్బులు ఇవ్వచ్చు. గతంలో సౌదీ అరేబియా ఇలాంటి వ్యవహారాలు చేసేది, ఇప్పుడు అది లేదు. కనుక వాళ్ళు పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఇంట్రాగేషన్ చేయాలి, కోర్టు ముందు నిలబెట్టాలి. అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. సో ఎన్కౌంటర్ చేసేస్తే ఏమవుతుంది, అసలు విషయాలు బయటికి రా మనం పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి, ఇంట్రాగేషన్ చేయాలి, కోర్టు ముందు నిలబెట్టాలి, అందరి ముందు ఉరి తీయాలి. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు రీసెంట్గా అంటే ఈ వక్ఫ్ సంబంధించిన బిల్లు వచ్చిన తర్వాత ఈ దాడులు జరగడం అంటే ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చా సార్? జనరల్గా సోషల్ మీడియాలో ఇది కూడా డిస్కషన్, మేబీ ఇది కూడా ఒక కారణం కావచ్చు. పూర్తిగా కొట్టుపడేయాలి దాని రీజన్ని. ఆ కారణం చేత కనుక ఇలాంటి దాడులు చేసి ఉంటే కనుక అంతకన్నా పెద్ద మూర్ఖత్వం ఇంకేది ఉండదు. ఎందుకంటే ఈ బిల్లు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసులు పెట్టారు, కొన్ని సమావేశాలు నిర్వహిస్తున్నారు, వాటికి ఆటంకం కలిగించినట్టే అవుతుంది కదా. అంటే ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని రద్దు చేయించడమా, లేకపోతే అందులో ఉన్నటువంటి నిబంధనలు అమల్లోకి రాకుండా చేయడమా అనే పద్ధతిని ఒకవైపు తీసుకెళ్తూ ఉండగా ఇటువంటి వ్యవహారాలు కనుక చేస్తే ఆ వ్యవహారాలన్నిటికీ ఆటంకం పడిపోతుంది. ఇప్పుడు టూరిస్టులు జమ్మూకి వెళ్ళాలంటే మళ్ళీ భయపడే పరిస్థితులు వచ్చాయి గతంలో మాదిరిగా. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళొచ్చు అంటారా? అంటే కొంతకాలం ఆ భయం అయితే ఉంటుంది, టూరిస్టులకి మనం వెళ్తే ఏమవుతుందనే భయం అయితే ఉంటుంది. చాలామంది ఇంకా తమ టికెట్లు కూడా రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. మళ్ళీ ఒక 2-3 నెలలు పరిస్థితులు చక్కదిద్దుతారు. భారతీయులకి ఇటువంటి విషయాల్లో చాలా ధైర్యం ఎక్కువ. ఇప్పుడు గోకుల్ చాట్లో బాంబ్ బ్లాస్ట్ చేశారు, తినడం ఆపేశారా, ఇంకా ఎక్కువ పాపులారిటీ వచ్చింది, ఎక్కువ మంది తింటున్నారు. కాబట్టి మనకి ఆ భయాలు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ యూనియన్ టెరిటరీగా మారిన తర్వాత ఏ స్థాయిలో ఇక్కడ పరిస్థితుల్ని, టెర్రరిజంని అరికట్టిందో మనం చూసాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు అంటే వీళ్ళు వచ్చింది కూడా ఎలాగా మిలిటరీ దుస్తుల్లో వచ్చారు. వీళ్ళు పర్టికులర్గా ఒక్కొక్కటి పట్టుకుని నీదే మతం అని అడిగి మరీ చంపుతున్నారు. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో పోలీసులు కానీ, మిలిటరీ కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ ఏమి చేసే పరిస్థితులు లేవు, అవకాశం లేదు. సో కనుక ఈ నేపథ్యంలో మనం చూసినప్పుడు డెఫినెట్లీ దెర్ విల్ బి రిటాలియేషన్ అయిన తర్వాత రెక్టిఫికేషన్ జరుగుతుంది, రెక్టిఫికేషన్ అయిన తర్వాత రివైవల్ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి, ఆ వీడియోలో కూడా పాపం వాళ్ళు మన మిలిటరీ వాళ్ళు వచ్చి అడిగినా సరే వాళ్ళు భయపడుతున్నారు. ఒక ఆమె పాపం అసలు మీరు మిలిటరీనా టెర్రరిస్టా అని భయపడుతున్నారు. అంటే సేమ్ మన మిలిటరీ మాదిరిగా డ్రెస్ వేసుకొని వచ్చి మనవాడేవాడో అవతలవాడేవాడో అనే విషయం గుర్తించలేకపోయినటువంటి పరిస్థితి. అవును, నన్ను చంపండి, నా కూతురిని బ్రతికించండి అని. ఇంకొకటి సార్, ఇది మతం అడిగి చంపుతున్నారంటేనే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం కదా సార్. జనరల్గా టెర్రరిస్ట్ ఎవరు కనిపిస్తే వాళ్ళు చంపేస్తారు. అలా కాకుండా నీ మతం ఏది, నువ్వు హిందూ అయితేనే కాల్చడము, ఇతరులు అయితే
వదిలేయడం లాంటివి, అంటే దీన్ని వెనక మోటివ్ వేరే ఉండొచ్చు. అదే ఇస్లామిక్ టెర్రరిజం ఒకటి వరల్డ్ వైడ్గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దానికి రాజకీయం కూడా తోడై ఉంటుంది. అలాగే ఈ సివిల్ సొసైటీ కూడా దానికి కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కలిసి ఈ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు కారణమవుతుంది.